రాజశేఖర రెడ్డి గారు నమస్తే, వినిపిస్తోందా? సరే, ముందు ఆవిడ బయట ఒకసారి విందాం. ఒకసారి సుస్మిత ఏం మాట్లాడారో చూసి డిబేట్లోకి వెళ్దామండి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ, సరే ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తామని అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సార్, ఆడియో తను మాట్లాడేది వినపట్లేదు. ఓకే ఓకే, ఆమె ఏం మాట్లాడారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కానీ ఇంకా అసలు బ్లా 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 ఎవరు వచ్చినా సరే నేను ఇక్కడ ఎమ్మెల్యే, ఏదో సమ్ ఇండికేషన్ ఈజ్ దేర్ అండి. అక్కడ ధిక్కార స్వరాలన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తున్నాయి. 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గరికి చేరబోతున్నారట. ఈమె నేను ఎమ్మెల్యే మీరు ఎవరు వచ్చినా సరే నేను ఎమ్మెల్యే. ఏంటి 2 ఏళ్ల తర్వాత ఈ ధిక్కార స్వరాల ఈ తీవ్రత పెరిగింది ఎందుకంటారు? ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో? హలో, నమస్తే, వినపడిందా అండి నా ప్రశ్న? హలో, వినిపించిందా అండి నా ప్రశ్న? సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా సార్, ధిక్కార స్వరాలు ఇవన్నీ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది సార్. మీరు గుర్తుపెట్టుకోండి, తప్పుగా అని చెప్పడం తప్పేముందండి, దానిలో ఏం పెద్ద కొత్తగా ఏముంటుంది? తప్పుగా అని చెప్పొద్దా? ఏ పార్టీలైనా సరే సార్, ఈ పార్టీ ఆ పార్టీ ఇంకో పార్టీ కాదు. తప్పుని సరిదిద్దుకునే పరిస్థితి వచ్చినప్పుడు తప్పు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని సరిదిద్దుకునే సమయం సరిదిద్దుకుంటాము. ఈ రోజు మా పొంగులేటి గారు అంత క్లియర్ గా మా నుంచి తప్పు జరిగింది క్షమించమని కోరుతున్నాను అంత గౌరవంగా చెప్పిన లీడర్ ఎవడని ఉంటాడండి? సో తప్పు జరిగింది అనేది కన్ఫెస్ చేశారు, దిద్దుకోవాలి కదా, జరిగిందని చెప్పి ఊరుకుంటే సరిపోదుగా. అదే ఇప్పుడు సరిదిద్దుకోవడానికి 2-3 రోజుల నుంచి కంటిన్యూగా తన మీటింగ్లు పెడుతున్నాడు. ఏ విధంగా దీన్ని రిజాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఏవైతే నిజంగా కూడా 22,000 పడాల్సినవి కూడా బయటికి తీసుకురావాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వెనక నుంచి. దాన్ని పసిగట్టింది కాబట్టి ఆలోచన చేసి దాన్ని ఆలోచిస్తున్నారు. అంతే తప్ప దీంట్లో తప్పు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటామండి. మాకు సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఇది తప్పు ఏ మనిషి తప్పు చేయడండి, ఏ మనిషి తప్పు చేయడు. చెప్పుకునే ధైర్యం కూడా కావాలండి. తప్పు జరిగింది, నా నుంచి తప్పు జరిగింది, నేను సరిదిద్దుకుంటా అని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి కదండి ఎవరికైనా సరే. సరే, ఆ తప్పు సరే, 22 అది భూకంపం. ఈ తుఫాన్ ఏంటండి? 15 మంది ఇప్పుడు ఆవిడ మాట్లాడారు సుస్మిత గారు, ఆవిడది తెగతెంపులు చేసుకునే ధోరణిలో ఉన్నారా? అందరూ కలిసి ఆవిడ చేత మాట్లాడించారా? సరే, ఇప్పుడు ఇంకా అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఇంకా రాజకీయాలు మొత్తంగా ఆమె అంటే చూడనట్టుంది. కానీ తొందరపడి మాట్లాడడం వాళ్ళకి ఇబ్బంది అండి. అవన్నీ కూడా ఎందుకు మాట్లాడాలి? మనకి ఏం అవసరం ఉందండి? ఇంటర్నల్ పార్టీలో మాట్లాడుకోవాలి కదండి అవన్నీ కూడా. మాట్లాడతారని మీరే చెప్పారు కదా, ప్రజాస్వామ్యం ఎక్కువ ఇలాంటివి ఉన్నప్పుడే కదా. అర్థం లేదండి, నేనేం కాదనట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత బహిరంగంగా సభ మీద మాట్లాడినప్పుడు ఆమె ఈరోజు ఆమె ఏ లైన్ లో ఉందన్నది కూడా ఆలోచించాలి. ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పే బాధ్యత మాకుంది. 15 మంది అసమర్థులు ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా అనేది అది రూల్ అవుట్ అండి. కాంగ్రెస్ పార్టీలో నేను 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీని చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మాట్లాడుతుంది అనేది మాకు తెలుసు.
సో ఈ చిన్న చిన్న విషయాల మీద మేము ఆ అమ్మాయి మాట్లాడినంత మాత్రాన సరే అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడుతుండొచ్చు, సరే ఆమెనే రియలైజ్ అవుతుంది. ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా రియలైజ్ అయింది. ఇక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పాపం అన్నెసరీ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇబ్బంది కలిగిస్తుందని నేను అనుకుంటా పర్సనల్ గా అయితే. రైట్. విజయబాబు గారు మీరేమంటారు? ఇప్పుడు